వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు శివ, మీరు చూస్తున్నారు యూవీ నేచర్ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త వీడియో ఏంటంటే, మనకు పాత ఆదిలాబాద్ డిస్టిక్లో బాసర అయితే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో సరస్వతి మాత టెంపుల్ అయితే ఉందన్నమాట. సాధారణంగా మనకు సరస్వతి మాత టెంపుల్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైనది. సో ఈ టెంపుల్ని నేను చూడాలి అని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి అనుకునేవాడిని. ముఖ్యంగా నా హై స్కూల్ ఎడ్యుకేషన్లో అనుకునేవాడిని, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈరోజు కుదిరిందనమాట. సో ఆ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనము గోదావరి నది ఒడ్డున అయితే ఉన్నాము. గోదావరి నది ఒడ్డున ఇక్కడైతే పుష్కర ఘాట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, అయినప్పటికీ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనము బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఆ బోటింగ్ చేసేటువంటి బోట్స్ని నేను మీకు చూపిస్తాను. ఆ బోట్ ప్రైజెస్ వచ్చేసి నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే ఆ బోట్ ప్రైజెస్ అన్నవి వేరీ అవుతూ ఉంటాయి సీజన్ని బట్టి. కాబట్టి నేను ప్రైజ్ అయితే రివీల్ చేయడం లేదు, బట్ బోటింగ్ అయితే చేయొచ్చు. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోని అయితే చూస్తూ టెంపుల్ కన్నా ముందు ఈ పుష్కర ఘాట్ని అయితే సందర్శిస్తామన్నమాట స్నానాలు చేయడం కోసము. అక్కడైతే మనకు సరస్వతి మాత అమ్మవారు అయితే ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది. ఆ వెనుక వైపు మొత్తము గోదావరి నది పరివాహక ప్రాంతం అయితే కనిపిస్తుంది. బాగుంది. మేము చూసినంత వరకు పచ్చని అడవుల మధ్యలో గోదావరి నది అయితే ప్రవహిస్తుందన్నమాట. పక్కనే వచ్చేసి ఒక హైవే కూడా కనెక్ట్ అయి ఉంది. బ్రిడ్జ్ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్. ఇంకా అమ్మవారి విగ్రహం ముందు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద ఇటువంటి టెంట్ వేసి ఉందన్నమాట, రేకుల షెడ్ మాదిరి అనుకోవచ్చు. సో అక్కడైతే రాసి ఉంది గోదావరి స్నానఘట్టము అని చెప్పేసి. పుష్కర ఘాట్ ముందు సైడ్ నుంచి మనం చూసినట్లయితే ఇటువంటి వ్యూ కనిపిస్తుంది. అక్కడే మనకు సరస్వతి జలప్రసాదం అని చెప్పేసి మనకైతే వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది, డ్రింకింగ్ వాటర్. దాని తర్వాత ఈ విధంగా చూసినట్లయితే మనకు గోదావరి నదిలోకి ఎంటర్ అవ్వడానికి ఇట్లా మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ వచ్చేసి మనము నదిలో సంతోషంగా మనం సేద తీరడానికి, నదిలో ప్రయాణం చేయడం కోసము ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ బోట్స్ అయితే సాధారణంగా వేరే ప్రాంతాల్లో ఉండేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బోట్ ప్రైజెస్ అయితే నేను ఇప్పుడు రివీల్ చేస్తలేను, ఎందుకంటే ప్రైజెస్ అన్నవి సీజన్ని బట్టి వేరీ చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి ప్రైజెస్ అయితే నేను ఇక్కడ రివీల్ చేయడం లేదు, బట్ బోటింగ్ అయితే మీరు చేయొచ్చు.